నటికుమార్ గారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో కల్తీ జరిగిందని, లడ్డూ తయారీలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు అలాగే జంతువుల కళేబరాల నుంచి తీసినటువంటి నూనెను వాడుతున్నారు అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే అసలు లడ్డూ తయారీలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు అంటూ జగన్మోహన్ రెడ్డి పాప ప్రక్షాళన చేసేందుకు తిరుమల పర్యటన ప్లాన్ చేసుకున్నారు. తర్వాత డిక్లరేషన్ మీద ఎక్కడ సైన్ చేయాల్సి వస్తుందో అని ఆయన ఆ పర్యటన రద్దు చేసుకున్నారు అంటూ కూడా కొంతమంది ఆయన మీద ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏంటి నిజంగా శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో కల్తీ జరిగిందా, నిజంగా జంతువుల కొవ్వును అలాగే జంతువుల కళేబరాల నుంచి తీసినటువంటి నూనెను ఆ లడ్డూ తయారీలో వినియోగించారా అంటే ఏం చెప్తారు? ధర్మారెడ్డి గారు ఈవో, అక్కడ ఐఎంపీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతిని దాచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉండిగా అయిపోయింది. ఇది వాస్తవం, ఇది అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. వైవి సుబ్బారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు అంటే ఆధ్యాత్మిక కేంద్రంలో ఉదయం లేస్తే గోవింద నామస్వరాలతో వినిపిస్తున్న నామస్వరాల్లో మనం సిగరెట్ 5 నిమిషాలు తాగలేనిదే ఉండలేని వ్యక్తిని తీసుకొచ్చి చైర్మన్ చేయడం ఇస్ కరెక్ట్? కరెక్ట్ కాదు. అంటే వైవి సుబ్బారెడ్డి గారు సిగరెట్ తాగకుండా 5 నిమిషాలు కూడా ఉండలేదు. దేవుని మీద ఉదయం లేసి 24 గంటలు పూజించి 24 గంటలు మొత్తం టోటల్గా పంచి కట్టితో ఉండగలగాలి. అవన్నీ దేవుడు నామస్వరాలతో ఉండాలి. మరి జగన్మోహన్ రెడ్డి ఏమో వైవి సుబ్బారెడ్డి సూపర్ స్వామి అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సూపర్ స్వామి కాదని వాళ్ళు చెప్పారు. అది అయితే అలాగే బోమన కరుణాకర్ రెడ్డి గారు, నేను ఒక్కటి అడుగుతున్నా, మీరు నిజంగా కలియుగ వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేస్తా అంటున్నారు కదా, మీరు ధర్మదర్శనం టికెట్లు అమ్ముకోలేదా? 300 రూపాయల టికెట్లు అమ్ముకోలేదా? 500 రూపాయల విఐపి టికెట్లు అమ్ముకోలేదా? కళ్యాణం టికెట్లు అమ్ముకోలేదా? ఈ డబ్బులు దోచుకొని మీ ఎలక్షన్లో పెట్టలేదా? ఇది నిజంగా ప్రమాణకం చేయండి. నెంబర్ 1. నెంబర్ 2, నేనేమంటున్నానంటే లడ్డూళ్ళు కల్తీ జరిగింది అనే దానికి వాస్తవం. కల్తీ 5 సంవత్సరాలు కల్తీ జరిగింది. ఆ కల్తీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగిందా? చైర్మన్కి తెలిసి జరిగిందా? ధర్మారెడ్డికి తెలిసి జరిగింది. విజయ్ కుమార్ రెడ్డికి తెలిసి జరిగింది. అక్కడి నుంచి వచ్చిన మొత్తం టోటల్గా ఈ డబ్బు అంతా కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ఉండిలో చేరింది. ఇది మాత్రం వాస్తవం. అక్కడ కల్తీ ఓకే, ఇది అన్నీ అయిపోయాయి. అక్కడ మొత్తం టోటల్గా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని మేము మొత్తం ప్రక్షాళన చేస్తానని కుండీలో దూకాడు. ఆయన కోనేరులో కుండీలో దూకాడు ఆ కరుణాకర్ రెడ్డి గారు. ఓకే, ఆ కుండీలో దూకేటప్పుడు నేను ఒక టికెట్ అమ్ముంటే, నా భార్య కానీ నా పిల్లలు కానీ ఒక టికెట్ అమ్ముంటే, మేము రూపాయి ఖర్చు ఉంటే ఇలాగే మేము పోతాం వెంకటేశ్వర స్వామి మీకు మా 20 రూపాయలు అని ఉంటే బాగానే ఉన్నాం. నేను నెయ్యిలో నీ కలపలేదు, నువ్వు నీ కలపవచ్చు, మీ నాయకుడు కలిపి ఉంటాడు కదా, మీరు కలపవచ్చు, మీ నాయకుడు కలిపి ఉంటాడు కదా. ఒక్క టికెట్ అయినా మీ దగ్గర ఉందా? ఒక్క టికెట్ అయినా బయటకి ఇచ్చారా? అమ్ముకుంటూనే ఉన్నారు కదా. ఇది అయిపోయింది. మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను తిరుపతి వస్తాను అని చెప్పింది పోలీసులు అడ్డుకుంటారని ముందే చెప్పిన తర్వాత పోలీసులు అడ్డుకోపోతేప్పటికి ఆయన విత్డ్రా చేసుకున్నాడు తప్ప, పోలీసులు అడ్డుకుంటారు, నా అవసరం చేస్తారు, మొత్తం టోటల్గా ఆగిపోద్దని ఆలోచన ఇచ్చాడు. ఫ్రీగా వదిలేసేటప్పటికి అమ్మో ఎందుకు ఈ తలనొప్పి నాకు, ఏదో అక్కడ శుభ్రంగా ఏసి రాళ్ళుతో కొట్టేటట్టు ఉన్నారు జనాలు, భక్తులంతా నా మీద రివర్స్ అయిపోయేటట్టున్నారు. అక్కడ ఉన్న రిపోర్ట్ అందరూ చెప్పుంటారు, సార్ మీరు వస్తే ఈరోజు రాళ్ళుతో కొడతారు సార్, లడ్డూలతో కాదు కొట్టేది, కనుక దయచేసి రాళ్ళు రెడీగా పెట్టుకుంటారు భక్తులు, అంత కోపతాపాలతో ఉన్నారు సార్, మీరు రావద్దు సార్ దయచేసి, అయిపోయింది కానీ మీరు రావద్దు సార్ అన్నారు. నన్ను ఇక్కడ పోలీసులు అడ్డుకోవట్లేదంటే ఏదో విధంగా మీరు ఆగిపోండి సార్ అంటే, జగన్మోహన్ రెడ్డి గారు జగన్నాథ్ రథచక్రాలు అందరికీ తెలుసు, ఆయన నాటకాలు అందరికీ తెలుసు. ఫస్ట్ ధర్మారెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. ఓకే, సెకండ్ విజయ్ కుమార్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తే ఇక్కడ మాయలు మతంత్రాలు కుతంత్రాలు కుళ్ళులు మొత్తం బయటకు వచ్చేస్తాయి. అరెస్ట్ జరిగితే నేను ఒకటి అడుగుతున్నా, ఆయన ఎంత పాపాత్ముడు కాకపోతే, ఆయన పాపాత్ముడు కాకపోతే ఆ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇన్ని పాపాలు చేయకపోతే, సాక్షాత్ కొడుక్కి పెళ్ళి అవుతుంటే ఇన్విటేషన్ పెళ్లి కార్డులు తీసుకెళ్తూ ఇస్తూ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతే 10 రోజులకే మళ్ళా నువ్వు ఏం కొప్ప ఉలిగిపోద్దాం అని చెప్పేసి మళ్ళీ ఆ దైవ సన్నిధిలోకి వచ్చి ఆ అరిష్టం చేసావే, ఆ మొత్తం టోటల్గా మరి ఈరోజు
నువ్వు అది కరెక్టా అని అడుగుతున్నా. దైవ సన్నిధిలోకి రావచ్చా అని అడుగుతున్నా. కన్న కొడుకు చనిపోతే ఎన్ని రోజుల్లో రావాలి, ఎలా ఉండాలి, అది మీకు తెలియదా సాంప్రదాయం అని అడుగుతున్నా. ఆ సాంప్రదాయాన్ని ఎక్కడ పక్కన పెట్టారని అడుగుతున్నా. బోమన కరుణాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పానండి, వేవి సుబ్బారెడ్డి గారు సమాధానం చెప్పానండి, ఆంబటి రాంబాబు సమాధానం చెప్పానండి. ఇక్కడున్న రమణా దీక్షితులు గారు కూడా చెప్పాలి సమాధానం. వీళ్ళందరూ కూడా అది 10 రోజులకి 12 రోజులకి మనం రావడం అనేది కరెక్టా? ఒక కొడుకు చనిపోతే మనం ఇన్ని పాపాలు చేసి ఉంటే అది జరుగుంటుంది. ఉదయం లేగిస్తే దేవుని నామస్వరంతో, ఉదయం లేగిస్తే ఏవోగా నేనున్నాను, దేవుడి సన్నిధిలో నేనున్నాను అని మీరు చెప్పి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మీరే ఉన్నారు కదా. మరి ఉండి దేవుడికి మీరు సాయం చేసి ఉంటే దేవుడు మీకు ఎందుకు అన్యాయం చేసి ఉంటాడు అంటే ఒక్కటి మాత్రం చెప్తున్నా. ఇక్కడ సిబిఐ కేసుని తప్పించుకోవచ్చు, ఇక్కడ జైలుని తప్పించుకోవచ్చు, ఇంకొకటి తప్పించుకోవచ్చు. స్వామివారి దగ్గర నుంచి శిక్ష తప్పదు. స్వామివారి దగ్గర నుంచి లేటు కావచ్చు, శిక్ష తప్పదు. ఇది వాస్తవం. ఆయన దగ్గర వడ్డీ కాసుల వాడికి వడ్డీతో సహా వసూలు చేసుకుంటాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన వదలడు. కనుక దయచేసి మనం ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఇక్కడ చాలా మంది దీన్ని ఒక రాద్ధాంతం చేస్తున్నారు. ఇది నాట్ కరెక్ట్ రాద్ధాంతం. ఇక్కడ ఎందుకంటే హిందూ మతం ఎంత గొప్పదో ముస్లిం మతం కూడా అంతే గొప్పది. వాళ్ళకి ముస్లిమ్స్కి వాళ్ళకి మతం గొప్పదే. వాళ్ళకి మసీదులు చాలా గొప్పవి. అలాగే క్రిస్టియన్స్ చర్చ్ చాలా గొప్పవి. సనాతన ధర్మమే చెప్తుంది. సనాతన ధర్మం హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ అందరం కలిపి మనం బతకాలి, అన్నదమ్ములు మతాలను పూజించాలి, గౌరవించాలి, ఎదుటి మతాన్ని మనం గౌరవించాలి. ఇక్కడ చాలా మంది మొత్తం టోటల్ గా హిందూ అనిపిస్తాం, జై శ్రీరామ్ అనిపిస్తాం, గోవింద అనిపిస్తాం. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన అల్లాని పూజించేవాడు అల్లాని పూజించాలి. మన అల్లాహ్ కూడా మన దేవుడే. ఈ క్రిస్టియన్ ఈ చర్చు మన దేవుడే, ఏడుకొండల వాడు మన దేవుడే. ఎవరికి నచ్చిన వాళ్ళు దేవుణ్ణి మన ధర్మం మనం పాటించాలి తప్ప ఇలా మీరు స్క్రోలింగ్ చేయడం, ఈ విధంగా మొత్తం టోటల్ హిందూ ధర్మాన్ని మీరు తీసుకొచ్చి హిందూ ధర్మమే ఉండాలి, ఇంక ఎవరో కులాలు ఉండకూడదు, మతాలు ఉండకూడదు, ఎవరు ఉండకూడదు అనేది కరెక్ట్ కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మళ్ళీ లోకేష్ గారు, ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు, ఎక్కడో అక్కడ చిన్నది ట్రాక్ తప్పుతుంది. దయచేసి ఇది తీసుకొచ్చి అన్ని మతాల మీద తోస్తున్నారు. దయచేసి ఈ స్క్రోలింగ్స్, కొంతమంది ఓవర్గా మాట్లాడడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఒక్కసారి మీరు పెద్ద మనసుతో అంతా ఆలోచించండి. గవర్నమెంట్ని బదనాం చేయడానికి బీజేపీ గవర్నమెంట్తో కుమ్మక్క అయిపోయి ఒక హిందూ రాష్ట్రంగా చేసి ముస్లిమ్స్ని క్రిస్టియన్ దూరం చేయాలనుకుంటున్నారని కొంతమంది చేస్తున్నవన్నీ స్క్రోలింగ్లకి మీరందరూ రియాక్ట్ అవ్వండి. దేవుడు గొప్పవాడు, ఏడుకొండల వాడు చాలా గొప్పవాడు. హిందూ ఆరు ముస్లిం ఆరు క్రిస్టియన్ అందరం బాయ్ అందరం కలిసి ఉండాలి, అన్నదమ్ములుగా ఉండాలి. కనుక మీరు లడ్డూ మీద ఎవరు చేశారు తప్పు వాళ్ళు చర్య తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాల్సిందే. కాదని చెప్పట్లే, ఈ స్క్రోలింగ్లు మాత్రం ఇలాంటివి ఆపవలసి వస్తుందని ఆపమని రిక్వెస్ట్ చేస్తాను. సార్, అసలు ఈ శ్రీవారి సొమ్మును స్వాహా చేసేందుకే ఇప్పుడు శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూను కల్తీ చేశారా, లేదంటే సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి కుట్రగా దీన్ని భావించవచ్చా అంటే ఏం చెప్తారు? అది మనం చెప్పలేమండి. ఆయన కుర్చీ మాత్రం కావాలి, డబ్బు కావాలి, ఆ రెండు నాకు తెలుసు. అంతే తప్ప సనాతన ధర్మం మీద ఆయన దెబ్బ కొట్టేంత బుర్ర ఆయనకి లేదు. ఓకే, ఒకటి మాత్రం తెలుసు, ఆయన కుర్చీ కావాలి, కుర్చీ పోయింది, డబ్బు కావాలి, ఆ డబ్బుకి ఆయనే కాపలా ఉండాలి, ఇంకొకరు నమ్మడు ఆయన. ఓకే, ఆ డబ్బుకి ఆయనే కాపలా ఉండాలి. అందుకే ఆయన ఎక్కడ ఉంటే అక్కడ వెనకాలే డబ్బు ఉంటుంది. అంతే, ఇంకా అంతకన్నా వేరే చెప్పాల్సిన వేస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.